శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. నేను గొప్ప పనులు చేయబోనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులా ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించి దీవించమని యేసే నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. జ్ఞాని అయినటువంటి సొలొమోను తన ప్రసంగి గ్రంథంలో ఇట్లా రాస్తూ ఉన్నాడు. నా కొరకు ఇల్లు కట్టించుకుని అందులో నివసించడం ఈ భూలోకంలో దేవుడు మానవులకు ఇచ్చినటువంటి గొప్ప వరం. దైవ ఆధీనంలో నిర్మించబడిన గృహము అది నిలబడుతుంది. దేవుని అనుగ్రహించి దేవుని విశ్వాసం కలిగిన కుటుంబంగా సిద్ధపడాలి. ఇల్లులు మానవులకు సురక్షితాన్ని, క్షేమాన్ని ఇవ్వగలవు. కాబట్టి భద్రత అనుగ్రహింపగలిగినటువంటి ఇల్లు. దేవుడు కూడా కుటుంబాన్ని భద్రత కలిగించి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఆత్మీయ గృహాన్ని క్రీస్తు అనే బండపైన మనం కట్టుకున్నప్పుడు ఈ లోకంలో వర్ధిల్లగలం. అలాంటి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తోడై ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెను మౌనంగా స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధిని మాతో ఉంచిన వందనాలు చెల్లిస్తూ యేసే నామంలో ప్రార్థించడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైంది దీవించిన గాక. ఆమేన్.